ట్రాన్స్ప్లేట్ చేయాలి, హార్ట్ ట్రాన్స్ప్లేషన్ అంటారు కదా. ఒకళ్ళు అది చేయాలి అనుకోండి, మీ బిడ్డ ఉన్నాడు అనుకోండి, మీ బిడ్డకి కానీ మీకు కానీ ఆ గుండె మ్యాచ్ అయినప్పుడు ప్రియులారా ఇవ్వమంటే మీరు ఇస్తారా? ఇవ్వలేరు ప్రియులారా. అయితే దేవుడు ఏం చేశాడు అంటే తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. ఎందుకనంటే మానవుని యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము కలగాలి అని దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ఆ పంపిన దాంట్లో ప్రేమ ఉన్నది. ఇందులో ప్రేమ ఉన్నది అని అంటే ప్రియులారా గమనించండి, ఇందులో ప్రేమ అంటే ప్రేమ అనే మాటకు త్యాగం. తన కుమారుణ్ణి త్యాగము చేశాడు దేవుడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారిని లోకం కొరకు, లోక పాపముల కొరకు ఆయన ఏం చేశాడు అని అంటే లోకములో ఉన్న ప్రతి ఒక్క మనిషి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తము కలగాలి అని, ఆ పాపములకు ప్రాయశ్చిత్తము కలగడానికి తండ్రి అయిన దేవుడు ఆ యొక్క తన కుమారుణ్ణి లోకానికి పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రేమ అనే మాటకి నిజమైన నిర్వచనం ఏంటి అంటే ప్రియులారా త్యాగము. ఆ త్యాగాన్ని చూపించింది ఎవరు అనంటే దేవుడే. తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపిస్తే ఆ దేవుడు కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ప్రియులారా కుమారుడుగా ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో, యేసుక్రీస్తు మనల్ని ఎంత ప్రేమించారో ప్రియులారా ఆ ప్రేమను కూడా ఆయన కడవరి సిలువలో చూపించాడు. తన చివరి రక్త బొట్టు వరకు కూడా ఆయన కార్చాడు. ఎందుకోనంటే నిన్ను నన్ను సమస్త మానవాళిని ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు ప్రియులారా. ఆయనకున్నటువంటి ఆ మహాభాగ్యమును, ఆ యొక్క దేవునితో ఉండుట సమాన భాగ్యమని ఎంచుకొనక ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. ఎందుకు అనంటే నిన్ను ప్రేమించాడు. అందుకనే మనం చదివినాము ఏమంటే మనము ఆయనను ద్వారా జీవించాలని. మనము దేవుని ప్రేమించితమని కాదు కానీ దేవుడే మనల్ని ప్రేమించి, చూడండి, దేవుడే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నది.